వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. మా ప్రభుత్వం వచ్చి 17వ తారీఖు 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అమలు చేసిన మహిళలకు 500 రూపాయలకు సిలిండర్ ఇనిషియేట్ చేసినాం. ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కూడా ఉత్తర్వులు ఇచ్చినాం. హాస్పిటల్స్లో ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది. స్కీమ్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాం. ఇంకో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చినాం, కొన్ని ఇవ్వబోతా ఉన్నాం. తెలంగాణలో స్వేచ్ఛాయుతమైన ప్రజా పరిపాలన కొనసాగుతుందని హామీ ఇచ్చినాం. స్వేచ్ఛగా అపోజిషన్ పార్టీలు సైతం తమ కార్యక్రమాలు ఎటువంటి నిర్బంధం లేకుండా చేసుకుంటున్నారు. ధర్నాలు చేసేటోళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి నిర్బంధం లేదు. ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా ఈ 100 రోజుల్లో చాలా కార్యక్రమాలకు పునాది పడ్డది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాను, నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి. మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను లోకల్గానే అందించాలనే ఒక సంకల్పంతో చాలా విషయాల్లో మేము పునాది వేసుకున్నాం. ఇప్పుడు 100 రోజుల్లో 100 రోజులు చాలా తక్కువ సమయం ఒక పరిపాలనలో, కానీ భవిష్యత్తు కోసం ఈ 100 రోజుల్లో మీ ఎమ్మెల్యేగా నేను, మా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని సరైన పంతాలోనే పోతున్నాం. మొదటగా మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి తీసుకురావడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి 100 కోట్ల రూపాయలను మన రూసా నిధుల కింద శాంక్షన్ చేయించుకున్నాం. అది చాలా పెద్ద అచీవ్మెంట్. అలాగే ఏటా 10,000 మంది విద్యార్థులు మహబూబ్ నగర్ నుంచి బయటికి పోయి ఇంజనీరింగ్, మిగతా మెడిసిన్ కోర్సులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత ఒక లా కాలేజు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారితో ఓకే చేయించుకున్నాం. మహబూబ్ నగర్ సభలో ప్రకటించేది ఉండే, కానీ కోడ్ వస్తుందని చెప్పి ఆయన ప్రకటించలేదు. 100% కోడ్ ఎన్నికైన తర్వాత వారం 10 రోజుల్లో వీటికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు వస్తాయి. ఆల్రెడీ ఇనిషియేషన్ చేసిండ్రు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యూనివర్సిటీకి లెటర్ రాసి ఏఐసిటికి అప్లై చేసుకోవాలి, కావాల్సినవన్నీ చేయమని చెప్పి ఆల్రెడీ అధికారికంగా ఇంటర్నల్ కమ్యూనికేషన్లో నోట్ ఇచ్చిండు. అది మీకు ఇస్తా ఫోటోకాపీ. అలాగే మహబూబ్ నగర్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేస్తామని చెప్పి మేము మాటిచ్చినాం. 100 రోజుల్లోనే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మనం మహబూబ్ నగర్లో పెట్టుకుంటున్నాం. దానికి అనుమతులు వచ్చినాయి. స్థలం కూడా టెంపరీగా చూస్తూ ఉన్నాం. ఇంకొక 3 వారాలలో లేదా 4 వారాలలో మహబూబ్ నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. మొదలు ప్రైవేట్ భవనంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక మంచి భవనాన్ని నగరం నడిబొడ్డున దానికి కేటాయించబోతూ ఉన్నాం. 2-3 స్థలాలు ఐడెంటిఫై చేసినాం. కలెక్టర్ గారికి, గవర్నమెంట్కు పర్మిషన్స్ కోసం లెటర్ రాసి శాంక్షన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొత్తం మహబూబ్ నగర్ చుట్టుముట్టలో ఉన్న ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి కూడా బయటి ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు అన్ని విధాలుగా వాళ్ళను సుశిక్షితులను చేసి వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ను వాళ్ళకి ఇప్పించి బయట పోటీ ప్రపంచంలో నిలదొక్కుని ఉద్యోగాలు చేసుకునే విధంగా మేమందరం కూడా వారికి ఆ స్కిల్ ట్రైనింగ్ చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే
ఎన్నో ఏళ్ల నుంచి మహబూబ్ నగర్లో ఒక కోరిక, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, శ్మశాన వాటికకు సరిగ్గా స్థలం కేటాయించలేదు అని చెప్పి అడిగారు. కాబట్టి స్పెషల్ ఫోకస్ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి మౌలాలిగుట్ట దగ్గర 5 ఎకరాలు మైనార్టీ సోదరులకు, 5 ఎకరాలు హిందువులకు, 5 ఎకరాలు క్రిస్టియన్లకు కేటాయించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి అప్రోచ్ రోడ్డు ఒక 3 కిలోమీటర్ల రోడ్డు అవసరం ఉంటుంది 2 వైపుల నుంచి సిటీకి. యనుగొండ వైపు నుంచి ఒకటి, తిమ్మసాన్పల్లి దగ్గర నుంచి ఇంకొకటి, 2 రోడ్లు కూడా ఆ గుట్టకు వచ్చేటట్టుగా చేసి 2 వాహనాలను కూడా నేను ఎస్డిఎఫ్ నుంచి ఇస్తున్నా. అవి పెట్టినాము. ఈ కోడ్ అయిపోయిన లోపల మనకు ఆ వాహనాలు కూడా సిద్ధంగా ఉంటాయి. భవిష్యత్తులో ఇంకా ఎకరాలు కావాలన్నా కూడా అక్కడ స్పేస్ ఉంది. ఇక మనకు ఎక్కడ సమాధి చేయాలి, ఎక్కడ పూడ్చాలి అనే బాధ లేకుండా వచ్చే 20-25 సంవత్సరాలకు శాశ్వతమైన పరిష్కారం మనము వెతికినాం. అలాగే ఉర్దూగర్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి తిప్పలు పడుతూ ఉన్నాం. ఇక్కడ పక్కనే టిన్ షెడ్ ఉండే, దాన్ని 5 అంతస్తుల భవనం చేస్తున్నాము. 15 కోట్ల రూపాయల ఎస్టిమేట్ తోటి 5 ఫ్లోర్లతోటి మన మైనార్టీ సోదరులు హజ్కి పోవడానికి ఉన్న ఏర్పాట్లు, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల కోసం కానీ, లైబ్రరీ కోసం కానీ, లేదు బయటి ప్రాంతాల నుంచి వస్తే అక్కడ సేద తీరడానికి రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తోటి 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేసుకోవడానికి 15 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు సమ్మతం చెప్పింది. అలాగే షాదీఖానా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా 2-3 స్థలాలు ఉన్నాయి, కానీ మైనార్టీస్కు లేవు. కాబట్టి ఒక షాదీఖానా వాళ్ళకి, పేద మైనార్టీలు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా ఒకటి నిర్మాణం చేయాలని డిమాండ్ ఉండే. గత ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకోలేదు. కానీ మేము వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి 25 కోట్ల రూపాయలు దానికి ఇవ్వాలని చెప్పినాము. వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు. ఒక 2-3 లొకేషన్స్ కలెక్టర్ గారు ఐడెంటిఫై చేస్తారు. అది పట్టణంలోనే ఉంటుంది, ఎక్కడో ఊరికి విసేసినట్టు ఉండదు. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే పేరు కోసమో పేపర్లో రాయించనీకనే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేయడు. ఆ కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజలు దాన్ని అందుబాటులో ఉంచి ప్రజలు దాన్ని వాడుకోవాలన్నదే ఉంటుంది తప్ప అలవి కాని ప్రామిసులు చేసి కాగితాలు చూపించి మర్చిపోవడం అనేది మా ప్రభుత్వానికి అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. అందుకే కాంక్రీట్ ప్లాన్ తోటి ఆ సమ్మతి తీసుకున్న తర్వాతే ఇది కలెక్టర్ గారు అఫీషియల్గా రాసిన నోటు, దాన్ని కాపీ చేసి మేము ఇస్తా, ఇది సంతకం లేకుండా. తర్వాత వృత్తి విద్య, సాంకేతిక విద్యకు మన మహబూబ్ నగర్ పిల్లలకు మంచి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మనకున్న 2 ఐటీఐ కాలేజీలకు ఒక్కొక్క కాలేజీకు 3.87 crores శాంక్షన్ చేయించి వాళ్ళ ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి 2 కాలేజీలకు 3.87 crores ఒక్కొక్కటి, అంటే 7.75 crores మంజూరు చేసినాం. టెండర్ కూడా చేసిండ్రు. ఈ కోడ్ అయిపోయాక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దానికి 5 తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకు వచ్చింది. దాంతోపాటు 20 కోట్ల రూపాయల సెంటర్ కట్టుకోవడానికి కూడా మన బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిండ్రు, కానీ ప్రెస్ దాన్ని క్యాచ్ చేయలే. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్న నిధుల నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహబూబ్ నగర్ నడిబొడ్డున కట్టబోతా ఉన్నాం. 20 కోట్ల రూపాయలు దానికి కేటాయించింది మంత్రి గారు. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా తయారవుతాం. తర్వాత మహబూబ్ నగర్లో డ్రైనేజ్ పరిస్థితి ఎట్లుందో అందరికీ తెలుసు. అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం 30% షేర్ రాష్ట్ర ప్రభుత్వము, 70% షేర్ కేంద్ర ప్రభుత్వం. ఈ సెంట్రల్ స్కీమ్స్
పూర్తిగా ఉపయోగించుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వము విఫలమైపోయింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఎక్కడెక్కడైతే మ్యాచింగ్ గ్రాంటు రాష్ట్రం ఇవ్వాలనో వాటన్నిటిని కూడా మేము తూచా తప్పకుండా ఇస్తాం. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేస్తాం. ఆ క్రమంలో భాగంగానే డ్రైనేజ్ వ్యవస్థకు ఎస్టీపీకి డ్రైనేజ్ నెట్వర్క్ కోసం 216 కోట్ల రూపాయలు యాక్చువల్గా పాత నామ్స్ ప్రకారంగా అది ఎలిజిబుల్ కాదు. మళ్ళీ దాన్ని రీప్రాసెసింగ్ చేసి మళ్ళీ పంపించి టెండరింగ్కి పెట్టించి ఆ టెండర్ కూడా అయిపోయింది. సివరేజ్ ట్రీట్మెంట్, సివరేజ్ నెట్వర్క్, ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ స్ట్రక్చర్స్ 266.8 crores. పాతవి చాలా ఉన్నాయి పేక మేడలు, అది చేస్తాం ఇది చేస్తామని. కానీ గ్రౌండ్ కావాలి కదా, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ రావాలి, టెండర్ ప్రక్రియ పూర్తి కావాలి, కాంట్రాక్టర్ ఎన్నుకోబడాలి, కాంట్రాక్టర్ భూమి పూజ చేయాలి, కాంట్రాక్టర్కు నిధులు ఇవ్వాలి, తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంది. మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని చేతల్లోకి తీసుకురావడం చాలా కష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయబోతూ ఉంది, చేస్తుంది. ఉంటే 9,300 ఎలిజిబుల్ ఉన్నాయి. దాంట్లో డాక్యుమెంటేషన్ పూర్తిగా అయి శాంక్షన్ అయినాయి దాదాపు 7,000. ఈ 7,000 ఇండ్లకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వచ్చే మీటర్ బిల్ ఏదైతే ఉంటుందో అది 0 బిల్ వస్తుంది. మున్సిపాలిటీ విషయానికి వస్తే డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఇప్పుడు మున్సిపాలిటీలో 71,000 డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉన్నారు. దాంట్లో ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళు 23,000 మంది ఇస్తే దాంట్లో మన అధికారులు ఇప్పటివరకు చేసిన తనిఖీల్లో 14,662 మంది ఎలిజిబుల్ అని తేలింది. ఇంకా కొంతమందికి అప్లోడ్ చేసేది ఉంది. ఎలిజిబుల్ కన్జ్యూమర్ ప్రతి ఒక్కరికి కూడా గృహజ్యోతి స్కీము మా ప్రభుత్వం ఇయ్యనీకి సిద్ధంగా ఉంది. అది ఆ ఇంటి వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నా, ఒకవేళ మీకు 200 యూనిట్ల కంటే లోపల వస్తే మీరు వెళ్ళి మున్సిపాలిటీలో ఎలక్ట్రిసిటీ దగ్గరనో మీ డాక్యుమెంట్స్, కాగితాలు, పాత బిల్లులు ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి కోడ్ తీసేసిన తర్వాత మీకు కూడా 0 బిల్ వస్తుంది. మీరేం అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ఒక్క నెల ఓపిక పడితే మిగతా రాష్ట్రంలో మిగతా ప్లేసెస్లో ఎట్లయితే 0 బిల్స్ వస్తున్నాయో మనకు కూడా అదే వస్తుంది. కేవలం మనకి ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందుకు మనం సకాలంలో ప్రక్రియ పూర్తి చేయలేకపోతూ ఉన్నాం. పోర్టల్ ఈ మహబూబ్ నగర్ జిల్లాకు క్లోజ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఆదేశాల ప్రకారంగా ఏదైతే అధికారులు అప్లోడ్ చేయాలనో వీళ్ళకి యాక్సెస్ డినై చేసినారు. అందుకోసం మనకు 0 బిల్ రావట్లేదు. ఇది కోడ్ వచ్చింది, మనం ఏం చేయలేం. కాబట్టి ఒక నెల రోజులు ఓపిక పడితే ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మిగతా జిల్లాల్లో ఎట్లయితే 0 బిల్ వస్తుందో ఇక్కడ కూడా అదే ప్రక్రియ మొదలవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మనము మాలాంటి వాళ్ళ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేయడం, భవిష్యత్ అవసరాల కోసం ఏమేమి చేయాలి అని చేయడం. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరెంటు కొరత తీవ్రంగా ఉంది, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయంటే దానికి పరిష్కారం ఏంది అని విద్యుత్ అధికారులను అడిగినప్పుడు సబ్స్టేషన్స్ కావాలి సార్ అంటే ఆ రోజు ఎస్వీఎస్ దగ్గర ఒకటి, పాలకొండ దగ్గర ఒకటి సబ్స్టేషన్ల కోసం ల్యాండ్స్ కబ్జాలో ఉంటే విడిపించి వాటిని విద్యుత్ శాఖకు అందజేయడం జరిగింది. ఈరోజు అక్కడ సబ్స్టేషన్లు ఉన్నాయి. ఆ ఏరియాలో కరెంటు రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడతాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అలాట్ చేస్తా అన్న ల్యాండ్లనే కబ్జా పెట్టి దాని సబ్స్టేషన్ పక్కన పడేసారు. వాళ్ళకు ఆడ భూమి కళ్ళలో మెదులుతుంది, కానీ ఆ భూమి సబ్స్టేషన్ వస్తే ఎన్ని వేల ఇళ్లలో వెలుతురులు వస్తాయన్న ఆలోచన వాళ్ళకి లేకుండే. అందుకే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ దగ్గర ఏదైతే అలాట్ అవుతుందో దాన్ని కబ్జా నుంచి విముక్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే మొత్తం రేపు పాలమూరు యూనివర్సిటీ పెద్దగా కాబోతూ ఉంది. యూనివర్సిటీ అధికారులను ఒప్పించి యూనివర్సిటీలోనే ఒక 33/11 kV సబ్స్టేషన్ను ఇవ్వడానికి యూనివర్సిటీని ఒప్పిస్తూ ఉన్నాం. దాంతో ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో వీరన్నపేట దాకా ఆ సబ్స్టేషన్ ఉపయోగించుకొని నాణ్యమైన విద్యుత్ వస్తుంది. మనకి బండమీదపల్లి, వీరన్నపేట, ఆ చుట్టుముట్టు మహబూబ్నగర్ మండలంలో గ్రామాలు కూడా వస్తాయి. అలాగే హన్వాడ మండలంలో కూడా
పెద్దార్పల్లిలో బుద్ధారంలో ప్రభుత్వ జాగం చూసి అక్కడ 33 kV సబ్స్టేషన్ను పెట్టడానికి కూడా నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. మా ఉద్దేశం అంతా ఒకటే, ప్రభుత్వ భూములలో ప్రభుత్వానికి సంబంధించిన పనులు జరగాలి. వాటిని కబ్జా ఎవ్వరు చేసినా ఊరుకునేది లేదు. ఆ కబ్జా నుంచి వాళ్ళు బయటికి తీసుకొస్తాం ల్యాండ్. అదే తర్వాత రేపు చాలా పెద్ద పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి ఈ మహబూబ్ నగర్ చుట్టుముట్టు ప్రాంతాల్లో, ఈ జిల్లాలో. వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొదలే అధికారులకు అడిగి ప్లాన్స్, ఎస్టిమేట్స్ తయారు చేపించి ప్రభుత్వం దగ్గరికి పంపే బాధ్యత ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రజాప్రతినిధులుగా మాది ఉంటుంది. ఆ బాధ్యతను మేము సక్రమంగా నెరవేరుస్తున్నాం. ఖచ్చితంగా 20-25 సంవత్సరాల వరకు ఏమేం కావాలనో అవన్నీ కూడా ప్రభుత్వానికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ మొదటి 100 రోజుల్లో మాకు చేతనైనంతగా ప్రజల అవసరాలను తీర్చే ప్రయత్నం చేసినాం. ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రజలకు ఇక్కడనే క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉంటున్నా. హైదరాబాద్కి వెళ్తే కేవలం అధికారులతో శాంక్షన్ చేయించుకోవడానికి సెక్రటేరియట్ పోవడం తప్ప నాకు వేరే ఏం పని లేదు. ఇంకా ఉంటే ఇక్కడ ఉంటా ప్రజలతోటి, లేదా గ్రామాలలో ఉంటా, లేదా హైదరాబాద్కు పోతే సెక్రటేరియట్, అసెంబ్లీ తప్ప ఇంకో దగ్గర ఉండను. గెలిపించినందుకు, ప్రేమతో నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నా పనితనం ఉంటుంది. ఇంకోటి దయచేసి, అంటే మళ్ళీ దీన్నే హెడ్లైన్ చేయకండి దయచేసి, మీ అందరు కూడా చెప్తా ఉన్నా. ఈ భూముల పంచాయతీలు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాల కోసం నా దగ్గరికి రాకండి. ఎమ్మెల్యే పని అది కాదు. అంటే దీన్ని హెడ్లైన్ చేయకండి, సైడ్ లైన్లో రాయండి. నేను కేవలం ప్రజా సమస్యలు తీర్చనీకే రోడ్ల కోసము, డ్రైనేజ్ కోసము, విద్యా వ్యవస్థ కోసము, కాలేజీల కోసము, పరిశ్రమల స్థాపన కోసము, అధికారులు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని సరిదిద్దడం కోసము, దీనికోసం ఎమ్మెల్యే ఉన్నాడు. ఉద్యోగాలు వచ్చేవి ప్రభుత్వం ఇస్తుంది, ఎమ్మెల్యే ఉద్యోగం ఇయ్యడు. కాబట్టి మీ అందరికీ వర్తిస్తుంది అది. దయచేసి నా దగ్గరికి భూముల పంచాయతీలకో ఉద్యోగాల కోసమో రాకండి. నా పని కాదు. నా పని ఇవి ఇప్పుడు చెప్పిన పని. దాన్ని నేను సిన్సియర్గా అమలు చేస్తా. ఎటువంటి ప్రయత్న లోపం ఉండదు. నా 100 రోజుల ఈ పరిపాలన, మా ప్రభుత్వ పరిపాలనకు మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులు మనస్ఫూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తున్నందుకు, ఏవైనా లోటుపాట్లు ఉంటే నా దగ్గర వచ్చి చెప్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.